ఫీమేల్ హార్మోన్స్ తక్కువై మేల్ హార్మోన్ డామినెన్స్ లోకి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ పీసీఓఎస్ ఫినామినా ఏంటి, దానికి హెయిర్ కి డైరెక్ట్ లింక్ ఏంటి? పీసీఓఎస్ అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇక్కడ ఏమవుతుంది, మీ ఓవరీస్ లో ఎగ్స్ క్వాలిటీ ఇంపేర్ అయిపోయి ఎగ్స్ సిస్టల్ గా అవుతున్నాయి. ఓకే. సో ఆ సిస్టల్ అయినప్పుడు ఏమవుతుంది, మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. సో ఫీమేల్ హార్మోన్స్ తక్కువై మేల్ హార్మోన్ డామినెన్స్ లోకి వెళ్ళిపోతారు. సో దాని వల్ల ఏంటి, బియర్డ్ ఏరియాలో హెయిర్ రావటము, ఇక్కడ హెయిర్ ఊడటం జరుగుతుంది. దీంతో పాటే కొన్ని మందికి పింపుల్స్ కూడా వస్తాయి. స్ట్రెస్ గానీ లైఫ్ స్టైల్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ మధ్యన చూస్తే టీనేజర్స్ 10th grade 12th grade అమ్మాయిలు కూడా పాపం వాళ్ళ ఎగ్జామ్స్ అంటూ స్ట్రెస్ అయిపోతూ దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ద అదర్ యాక్టివిటీస్. సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ అదర్ ఇండివిజువల్స్. సో ఎవ్రీ ఫేస్ ఆఫ్ లైఫ్ కి ఏదో ఒక స్ట్రెస్ అండ్ యాక్టివిటీ తగ్గిపోవడం జరగడం వల్లే మన పీసీఓఎస్ ఇన్సిడెన్సెస్ అనేది పెరుగుతున్నాయి. సో ఇప్పుడు హెయిర్ పైన ఎలాంటి మేనిఫెస్టేషన్ ఉంటుంది? థిన్నింగ్ అవుతుంది, ప్యాటర్న్ హెయిర్ లాస్ కూడా అవుతుంది. సో ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే ఫీమేల్ లో అదే పాపడి దానంతకు అది విడిపోతూ దూరంగా అయిపోవటం, బికాస్ ఆండ్రోజెన్సిటీ మేల్ హార్మోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ పీసీఓఎస్ తో యూజువల్లీ ఇట్స్ అసోసియేటెడ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో హై ఇన్సులిన్ విల్ ఆల్సో కాజ్ హెయిర్ లాస్.